నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు 15వ తారీఖు జూలై నెల 2024వ సంవత్సరం సోమవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు. ఈ రోజు ఆషాఢ మాస శుక్లపక్ష నవమి తిథి రాత్రి 7:19 వరకు, తదుపరి దశమి తిథి. స్వాతి నక్షత్రం రాత్రి 12:30 వరకు, తదుపరి విశాఖ నక్షత్రం. సిద్ధ యోగం ఉదయం 7 గంటల వరకు, తదుపరి సాధ్య యోగం. బాలవకరణం ఉదయం 6:26 వరకు, కౌలవకరణం సాయంత్రం 7:19 వరకు, తదుపరి తైతుల కరణం ఉంటాయి. నక్షత్ర వర్జం తెల్లవారుజామున 4:16 నుండి ఉదయం 6:01 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 2:49 నుండి సాయంత్రం 4:35 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 5:50 సూర్యాస్తమయం సాయంత్రం 6:54 చంద్రోదయం మధ్యాహ్నం 1:25 చంద్రాస్తమయం రాత్రి 12:59 అభిజిత్ ముహూర్తం పగలు 11:56 నుండి మధ్యాహ్నం 12:48 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:48 నుండి 1:41 వరకు, మరలా మధ్యాహ్నం 3:25 నుండి సాయంత్రం 4:17 వరకు. రాహుకాలం ఉదయం 7:28 నుండి 9:06 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 2 గంటల నుండి 3:38 వరకు. యమగండం ఉదయం 10:44 నుండి మధ్యాహ్నం 12:22 వరకు. ఈ రోజు మహా సుదర్శన జయంతి. విష్ణుమూర్తిని ఆరాధించడానికి ప్రత్యేకమైన రోజు. విష్ణుమూర్తికి సుదర్శనుడు అనే మరో పేరు కూడా ఉన్నది. ఈ రోజు సుదర్శన చక్రం ప్రపంచానికి కనిపించిన రోజు అని ఈ రోజు భక్తులు సుదర్శన చక్రాన్ని పూజిస్తారు. ఈ రోజు ఈ చక్రాన్ని పూజించడం వలన విష్ణుమూర్తి దశావతారాలను పూజించినంత ఫలితం కలుగుతుంది అని నమ్మకం. విష్ణుమూర్తి చేతిలో నిరంతరం నిర్విరామంగా తిరుగుతూ ఉండే ఈ సుదర్శన చక్రం త్రిమూర్తులు అయిన బ్రహ్మ, విష్ణు, శివ శక్తులతో కూడుకున్నది అని, స్త్రీ రూప శక్తులు అయిన నారాయణి, వైష్ణోదేవిలు నిరంతరం చక్రాన్ని తిరిగే విధంగా చేస్తారు అని పురాణ కథనం. మహాభారత కథనం ప్రకారం కాండవ దహనం సమయంలో శ్రీకృష్ణుడు అర్జునుడు అగ్నిదేవునికి సహాయం చేశారు అని, ప్రతిగా అగ్నిదేవుడు శ్రీకృష్ణుడికి సుదర్శన చక్రాన్ని, కౌమోదికి అనే గదను బహుమానంగా ఇచ్చాడు అని కథనం. సుదర్శన చక్రంలో సు అంటే పవిత్రమైన అని, దర్శన అంటే ఎప్పుడూ కనిపించే, చక్రం అంటే నిరంతరం తన చుట్టూ తాను పరిభ్రమిస్తూ ఉండే చక్రం అని అర్థం. ఈ చక్రానికి 6 పదునైన చువ్వలు ఉండి మధ్య భాగం వజ్రంతో తయారు చేసినట్లు ఉంటుంది అని కథనం. ఈ రోజు ఈ చక్రాన్ని పూజించటం వలన భక్తుల మానసిక ఒత్తిడులు తొలగిపోతాయని నమ్మకం. ఈ రోజు సుదర్శన హోమం చేయటం వలన భక్తులకు భవిష్యత్తులో ఏర్పడే ఇబ్బందులు, భయాలు తొలగిపోతాయని, ఆత్మ స్థైర్యం పెరుగుతుంది అని నమ్మకం. ఈరోజు ఐంద్రీదేవి పూజ, ఇంద్రాణీదేవి పూజ. ఆషాఢగుప్త నవరాత్రులలో ఐంద్రీదేవి పూజ ఒక ప్రధాన ఘట్టం. కొన్ని సాంప్రదాయాలలో ఐంద్రీదేవి పూజ ఆషాఢ శుక్లపక్ష అష్టమి తిథి రోజు చేస్తారు. ఈ దేవతను ఇంద్రాణి అని, మహేంద్రి అని, సహస్రాక్షి అని కూడా పిలుస్తారు. ఇంద్రదేవుని శక్తులకు భయానక స్త్రీరూప శక్తి ఐంద్రీదేవి అని పురాణ కథనం. ఈ రోజుతో వారాహి నవరాత్రులు పూర్తి అవుతాయి. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.